లేదు, 10 ఏళ్ల లోపే చేయాలి. ఇప్పుడు ఇంకా చేసేది కూడా ఏం లేదు. కాబట్టి 2 లక్షల కోట్ల ఆస్తిని అప్పనంగా తెచ్చిచ్చాడు కదా. ప్లస్ తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే కదా ఇప్పుడు. అంతే, తెలంగాణ కాలేజీల్లో అసలు ఆంధ్రవాడికి ప్రవేశం ఎక్కడ తెచ్చింది? లేదు, ఇప్పుడు మారిపోయినాయి. మరి ఇంకేం తేవాలి తెలంగాణకి? 100కి హైదరాబాద్ లో ఇదివరకు మనకి ఫ్రీ జోన్, అది ఆంధ్రవాడికి అందరికి అవకాశం ఉంది, ఇప్పుడు లేదుగా. మరి మిగిలిపోయిన నిజమైన ఆకాంక్షలు ఏంటో తెలంగాణ. మరి ఇంకేం ఆకాంక్ష ఆవిడకి? ఆవిడ సంపాదించుకోవడానికి ఇంకేమైనా ఆకాంక్ష చాలేదేమో. అదే కదా. లేకపోతే ఆవిడకి ఏమైనా ఇవ్వాలి సపరేట్ గా. ప్యూర్లీ కేటీఆర్ కి హరీష్ రావుకి ఒక రాజకీయంగా ఒక సవాల్ ఏమన్నా విసురుతున్నారా? అందుకేనా ఈ పార్టీ ఏర్పాట్లు ఇవన్నీ? ఏం లేదండి, నాకు కనిపించింది అయితే ఏంటంటే హరీష్ కి కేటీఆర్ కంటే ఎక్కువ సంపాదించుకున్నాడు. వీళ్ళిద్దరు సంపాదించిన దాంట్లో ఖర్చు పెట్టినట్టున్నారు. అక్రమ సంపాదనలో వీళ్ళకి కంటే కూడా ఆవిడ ఎక్కువ సంపాదించుకుంది. ఆ సంపాదించుకున్న తర్వాత డబ్బులు ఏం చేసుకోవాలా? నగలు గెగలు అన్నీ వేసుకుని ఎంతసేపు అని తిరుగుద్ది. ఇంతకుముందు జాగృతి పేరుతో తిరిగినప్పుడు ఒంటి నిండా నగలతోనే కదా ఆవిడ తిరిగింది. అప్పట్లో కేసీఆర్ విమర్శించింది అదే కదా, తెలంగాణ తల్లి అంటే కవిత బొమ్మ పెట్టామని, నగలతో ఒంటి నిండా. ఇప్పుడు ఈయన వచ్చి వ్యవసాయ తెలంగాణ తల్లిని పెట్టాడు రేవంత్. అప్పుడు ఒంటి నిండా నగలతోనే తిరిగేది కదా, ఇంకేం తిరగాలి ఆవిడకి? ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ స్టెప్ అవ్వాలి అంతే, అయిపోయింది. ఇప్పుడు కవితకు వచ్చిన ఏకైక సమస్య ఏంటి అంటే సీఎం అయిపోవాలని కోరుకుంటుంది. సీఎం అయిపోదామంటే వాళ్ళ నాన్న ఈవెన్ తీసుకొచ్చిస్తాడంటే మనకు ఉన్న సహజసిద్ధమైనటువంటి అందులో పటేల్